మదర్స్ లవ్. ఇప్పుడు చెప్పేది కథ కాదు. శివాజీ మహారాజ్ కాలంలో రాయగఢ్ కోటలో జరిగిన ఒక విషయం. రాయగఢ్ కోటకి హీరాకాని అనే ఒక ఆవిడ పాలు పెరుగు తీసుకొని పక్క ఊరు నుంచి రాజకోటలో ఇచ్చి వెళ్తూ ఉండేదట. అలా చేస్తుంటే ఒకరోజు సాయంకాలం అలానే ఆవిడ పాలు పెరుగు తీసుకొని కోటలోకి వెళ్ళిందట. వెళ్ళేసరికి అక్కడ ఒక సైనికుడి భార్యకి డెలివరీ టైం అవడంతో హెల్ప్ చేయాల్సి వచ్చి ఆవిడ కాసేపు అక్కడ ఉండి హెల్ప్ చేసి తిరిగి ఊరెళ్ళిపోవడానికి గబగబా కోట గుమ్మం దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి అక్కడ తలుపులు వేసేస్తున్నాయి. ఆవిడ అక్కడ సైనికుల్ని, బాబు కొంచెం లోపల ఎవరికో హెల్ప్ చేయాల్సి ఉండి లేట్ అయింది, కొంచెం తలుపులు తీస్తే మా ఊరు వెళ్ళిపోతాను బాబు అని అడిగిందట. అప్పుడు వాళ్ళు, అయ్యో 9 గంటలకల్లా ఈ తలుపులు వేసేస్తామమ్మా, మళ్ళీ రేపు పొద్దున 6 గంటల వరకు తీయకూడదు అని చెప్పారట. అప్పుడు ఆవిడ, అలా కాదు బాబు, ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, నెలల బాబు, వాడు పాల కోసం ఏడుస్తాడు, నేను కంపల్సరీ వెళ్ళాలి, ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడిందట. కానీ ఆ సైనికులు అన్నారట, నీ ప్రాబ్లం మాకు అర్థమైందమ్మా, కానీ ఇది రాజాజ్ఞ, ఈ తలుపులు ఇప్పుడు తీయకూడదు. ఓ పని చెయ్యి, నువ్వు ఎవరికైతే హెల్ప్ చేసావో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రాత్రికి పడుకో, రేపు పొద్దున్నే తలుపులు తీయంగానే మాలో ఒకళ్ళు నిన్ను గుర్రం మీద మీ ఊరు తీసుకెళ్ళి దింపేస్తాం అని చెప్పాట. ఆవిడ చేసేది ఏమి లేక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయాక తెల్లారింది. సైనికుల్లో ఒకడు ఆవిడని తీసుకొని వెళ్ళటానికి కోసమని ఎవరికైతే హెల్ప్ చేసిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ గురించి అడిగట. అయితే వాళ్ళు, రాత్రి మళ్ళీ మా ఇంటికి రాలేదే ఆవిడ అని అన్నారట. ఆయన, ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా ఈవిడ అని అటు ఇటు ఎతుకుతుంటే అక్కడ ఆవిడ పాల కుండ పెరుగు కుండ కనపడ్డట. ఈ కుండలు ఇక్కడ పెట్టి ఎక్కడైనా పడుకుందేమో అని చుట్టూ చూస్తూ చుట్టూ ఉన్న సైనికులు కూడా ఆవిడ ఎక్కడుందో ఎతకండి అని చెప్పాట. వీళ్ళందరూ హడావిడిగా ఎతుకుతుంటే అక్కడికి వచ్చిన శివాజీ మహారాజ్ చూసి, ఏమైంది హడావిడిగా అందరూ ఎతుకుతున్నారు ఏమిటది అని అడిగట. అడిగితే రాత్రి జరిగిన విషయం వాళ్ళు చెప్పారట. ఆ కొండల వైపు చూసి అలా పైకి చూసేసరికి కోట గోడకి ఒక దండ వేలాడుతూ ఉందట. అదేమిటో చూడండి అన్నారట. ఆ సైనికులు అది చూసి, అదేదో ఆడవాళ్ళు వేసుకునే దండలా ఉంది ప్రభు అన్నారట. దాంట్లో ఒక సైనికుడు, అది హీరాకాని మెడలో దండ, నేను చూశాను అన్నట్ట. అయితే ఆవిడ తీసుకురండి అన్నట్ట. సరే వాళ్ళు ఊరెళ్ళి ఆవిడ తీసుకొని వచ్చారట. వచ్చేసరికి ఆవిడ అక్కడ నిల్చొని, క్షమించండి ప్రభు, నేను ఎవరికి చెప్పకుండా ఈ కోటగోడ దూకి పారిపోయాను, నన్ను క్షమించండి, మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అందట. అప్పుడు రాజు, అమ్మ, అది 24 అడుగుల ఎత్తైన కోట, దాన్ని మా బలంగా ఉన్న సైనికులే 4-5 గంటలు పడుతుంది ఎక్కటానికి. పైగా దానికి అటువైపున చుట్టూ కాలం ఉండి దాంట్లో ముసళ్ళున్నాయి, ఆ కాలువ కనెక్షన్ అక్కడక్కడే ఉంటుంది వెళ్ళడానికి. ఇదంతా ఎలా దాటి వెళ్ళావమ్మా అని అడిగట. అడిగితే ఆవిడ, ఏమో ప్రభు, నా బాబు అక్కడ పాల కోసం ఏడుస్తుంటాడన్న బాధతో భయంతో నేను అప్పుడు అలా చేసేసాను అందట. అయితే ఇప్పుడెక్కు అన్నారట ఆయన. అయితే ఆవిడ ఎంత ట్రై చేసినా కొంచెం కూడా ఎక్కలేకపోయిందట. అప్పుడు ఆ శివాజీ మహారాజ్ ఆవిడ కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ, నీలో ఉన్న అపారమైన ఆ తల్లి ప్రేమనే నీకు ఆ శక్తినిచ్చింది, ఆ తల్లి ప్రేమకి నా నమస్కారాలు అన్నారట. అని కొత్తగా కడుతున్న బురుజు, అంటే వాచ్ టవర్స్ కడుతూ ఉంటారు మధ్య మధ్యలో, ఆ బురుజుకి హీరాకాని అనే పేరు పెట్టారట. పెట్టి ఇంకా నా రాజ్యంలో ఆడవాళ్ళకి, తల్లులకి గౌరవం ఇవ్వని వాళ్ళకి స్థానం లేదు అని ప్రకటించారట. హ్యాపీ మదర్స్ డే.